మాగానికి నమస్కరించే పండుగ, సాగు ఆయుధాలను పూజించే పండుగ, తెల్లవారుజాముకు ముందే నాగళ్లతో దుక్కులను దున్నే పండుగ ఉగాది పండుగ. ఈ పండుగ సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రైతులు అరుకుట నిర్వహించారు. పండుగలో భాగంగా రైతులు పంట పొలాల్లో పూజలు నిర్వహించారు. వ్యవసాయ పనులకు వాడే నాగళ్లు, యంత్రాలకు రైతులు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు భూమాతకు నైవేద్యం సమర్పించారు. ఈ పవిత్రమైన ఉగాది పండుగ సందర్భంగా పనులు ప్రారంభిస్తే సిరుల వర్షం కురుస్తాయని రైతుల విశ్వాసం. తరతరాలుగా ఈ ఆచారం పాటిస్తున్నామని రైతులు పేర్కొన్నారు. నా పేరు అండే ఆనంద్, పున్నర్ విలేజ్. మా విలేజ్లో వ్యవసాయదారులు 75% ఆధారపడి ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము ప్రతి ఉగాది నాడు ప్రొద్దున లేచా అంటే 4:30 నుంచి 5:30 వరకు అందరం కలిసి చేనులోకి వెళ్ళి పూజ చేసుకొని సుఖ సంతోషాలతో ఉండాలని, రైతులకు ఆనందం పంటలు పండాలని కోరుకుంటున్నా. గొడ్డలి, కోడలి, మన పారకట్టె, ఎడ్లు ప్రొద్దున 4 గంటలకు మా కుటుంబ సభ్యులు అందరం చేనులోకి వెళ్ళి ఆర చెట్టుకు పూజ చేసి ప్రతి సంవత్సరము ప్రొద్దున 4 గంటలు లేచి మేము ఈ కార్యక్రమం చేస్తాము. ఈరోజు మేము ప్రతి సంవత్సరము ఉగాది నాడు శుభముహూర్తంలో, బ్రహ్మముహూర్తంలో మేము అంటే పండితులు చెప్పిన ప్రకారము ఈ సంవత్సరము 4 గంటల నుంచి 5 గంటల వరకు ఉదయము మంచి ముహూర్తాన చేనులోకి వచ్చి అంటే ఇంటికాడ మేము ఏవైతే మా ఆయుధాలు అంటే మా పనిముట్లు ఉంటాయో గొడ్డలి కానీ కొడవలి కానీ వాటికి పూజ చేసి ఇంటి దగ్గర ఇక్కడ చేనులకు తీసుకొచ్చి వాటితోని ఇక్కడ ఆరే చెట్టు దగ్గర మేము అంటే ఆరుకోవడం అంటే లింగానికి పూజ చేస్తాము. లింగానికి పూజ చేసి ఇక్కడ మేము అంటే పంట పొలాల్లో వచ్చి లింగానికి పూజ చేసి ఈ భూదేవతకు పూజ చేసి పనులు అంటే ఈ ఖరీఫ్ సీజన్కు ఈ పనులని మొదలు పెట్టడానికి ఇది శుభముహూర్తంగా భావించి అందరు రైతులందరము ఉగాది